ఫ్రెండ్స్, అన్నిటికంటే ముందుగా భారత్, అమెరికా మరియు పాకిస్తాన్ల గురించి మాట్లాడుకుందాం. అమెరికన్ రాయబారి సెర్గియో గౌర్ కాశ్మీర్ సందర్శించిన వ్యవహారంపై కొత్త అప్డేట్స్ వస్తున్నాయి. వాటి గురించి కూడా మనం చర్చిద్దాం. ఆ తర్వాత ఇందులో చైనా కోణం ఏంటో కూడా చూద్దాం. అయితే భారత్ మరియు పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వివాదం ఇప్పుడు ఇండియన్ హైకమిషన్ మరియు పాకిస్తాన్ హైకమిషన్ భవనాల వరకు చేరుకుంది. వీటి గురించి ఒక పెద్ద వార్త వస్తోంది. సమాచారం కోసం మీ స్క్రీన్ పై ఆర్టికల్ యొక్క స్క్రీన్ షాట్ ఉంది, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఉన్న భారత్ హైకమిషన్ బయట ఉన్న పార్కింగ్ పోల్స్ మరియు బారికేడ్లను పాకిస్తాన్ అధికారులు తొలగించారనే వార్త వెలుగులోకి వచ్చింది. దీని తర్వాత భారత్ హైకమిషన్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందిస్తూ ఈ పార్కింగ్ పోల్స్ మరియు బారికేడ్లను మళ్లీ ఇక్కడ అమర్చాలని, ఇవి తమ భద్రత కోసమని తెలిపింది. దీనికోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి 3 రోజుల సమయం కూడా ఇచ్చారు. 3 రోజులైనా కానీ పాకిస్తాన్ ఇండియన్ హైకమిషన్ భవనం ముందు పార్కింగ్ పోల్స్ మరియు నిర్మాణాలను తిరిగి ఏర్పాటు చేయలేదు. అయితే అసలు ఈ బారికేడ్లను ఎందుకు ఉపయోగిస్తారు అని అనుకుంటున్నారా? అనధికార వ్యక్తులు ఎవరు ఎంబసీ గోడల వరకు వెళ్లకుండా ఉండేందుకు చాలా దేశాల ఎంబసీలు ఈ బారికేడ్లను ఉపయోగిస్తాయి. ఎందుకంటే కొన్నిసార్లు నిఘా కోసం శత్రు దేశానికి చెందిన వ్యక్తులు ఎంబసీ సరిహద్దులు మరియు గోడల దగ్గరకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. పాకిస్తాన్లో ఉన్న భారతీయ దౌత్యవేత్తలను మరియు సిబ్బందిని అక్కడి లోకల్ ఐఎస్ఐ ఏజెంట్లు ఎప్పుడూ ఫాలో అవుతూ నిఘా ఉంచుతారు. అనేకసార్లు పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన వారు తమ వాహనాలను ఇండియన్ హైకమిషన్ బయటే గంటల తరబడి పార్క్ చేసి వచ్చేపోయే ప్రతి విజిటర్ మరియు ఆఫీసర్ను వీడియోగ్రాఫిక్ సర్వైలెన్స్ చేస్తారు. ఇలా చేస్తుండగా చాలాసార్లు పాకిస్తాన్ ఏజెంట్లు దొరికిపోయారు కూడా. సో అలాంటి సమయంలో పోల్స్ అమర్చడం వల్ల ఇటువంటి వ్యక్తులు నేరుగా హైకమిషన్ గేట్లు లేదా గోడల బయట పర్మనెంట్ పార్కింగ్ స్పాట్ ఏర్పాటు చేసుకోలేరు. సో ప్రెజెంట్ పాకిస్తాన్ ఇండియన్ హైకమిషన్ మాట వినలేదు. దీని తర్వాత ఇప్పుడు వస్తున్న వార్తల ప్రకారం భారత ప్రభుత్వం కూడా ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ భవనం బయట ఉన్న సెక్యూరిటీ ఏర్పాట్లు, బారికేడ్లను తొలగించింది. ముఖ్యంగా ట్రాఫిక్ బొల్లార్డ్స్, క్యూ బ్యారియర్స్ వంటి నిర్మాణాలను కూడా తొలగించారు. పాకిస్తాన్ హైకమిషన్ గోడకు ఆనుకొని ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ తరహా నిర్మాణం ఉండేది. దాని విండోస్ గోడ బయట వైపు ఉండటంతో ఎంబసీలోకి వెళ్లకుండానే ప్రజలు అక్కడి నుంచి పాకిస్తాన్ వీసా, పాస్పోర్ట్కు సంబంధించిన సమాచారం తెలుసుకునేవారు. ప్రజలు వరుసల్లో నిలబడి తమ వంతు కోసం వేచి ఉండేందుకు పోల్ స్ట్రక్చర్, ఎండ, వర్షాల నుంచి రక్షణ కోసం కూడా షెడ్ ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు భారత ప్రభుత్వం జేసీబీలను పంపించి ఈ మొత్తం నిర్మాణాన్ని తొలగించింది. ఖచ్చితంగా చెప్పాలంటే పాకిస్తాన్ తీసుకున్న చర్యకు భారత్ కూడా అదే స్థాయిలో ప్రతిచర్యగా ఈ చర్య తీసుకుంటుంది. అంటే ఇది ఒక రకంగా టిట్ ఫర్ టాట్ అన్నమాట. మనము పాకిస్తాన్కు 10 రెట్లు ఎక్కువ సమాధానం ఇచ్చాము. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే పాకిస్తాన్లో భారత దౌత్యవేత్తలు ఎంత ఒత్తిడిలో పనిచేయాల్సి వస్తుందో, అక్కడ ఎలాంటి కఠినమైన సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అవసరమో అలాంటి పరిస్థితి ఢిల్లీలో లేదు. భారత రాజధాని ఢిల్లీ చాలా సురక్షితమైనది. కానీ పాకిస్తాన్ రాజధానిలో అనేక ఉగ్రవాదుల దాడులు జరుగుతూ ఉంటాయి. అందుకే ఇండియన్ హైకమిషన్ వద్ద బారికేడ్లు, పార్కింగ్ పోల్స్ తొలగించడం అనేది అక్కడ ఉన్న భారతీయ ఎంబసీ మరియు సిబ్బందిని మరింత ప్రమాదంలో పడేసే విషయమే. వారి కష్టాలను మరింత పెంచడమే అవుతుంది. దీంతో పాటు యుఎస్ రాయబారి సెర్గియో గోర్ జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారని చాలా ఛానళ్లు క్లెయిమ్ చేస్తున్నాయి. అక్కడ ఆయన జమ్మూ కాశ్మీర్ను భారతదేశంలో ఒక ముఖ్యమైన భాగమని చెప్పారు. అందుకే పాకిస్తాన్ ప్రభుత్వం ఇండియన్ హైకమిషన్ భవనం ముందు నుండి ఈ నిర్మాణాలను తొలగించిందని చెప్తున్నాయి. కానీ అది ఎంతమాత్రం నిజం కాదు. యుఎస్ అంబాసిడర్ ఈ రోజే జమ్మూ కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. కానీ పాకిస్తాన్ అధికారులు 4 రోజుల క్రితమే, అంటే ఆగస్టు 16నే ఈ పని చేశారు. అయితే పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు చైనా ఏడుపు కూడా బయటకు రాబోతుంది. ఎందుకంటే యుఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్ ఈ రోజు లేహ్ నగరానికి చేరుకున్నారు. అక్కడ ఆయన దలైలామాతో సమావేశం కాబోతున్నారు. బహుశా మీరు ఈ వీడియో చూసే సమయానికి సెర్గియో గోర్ దలైలామాతో సమావేశం పూర్తి చేసి ఉండవచ్చు. దలైలామాను ఒక వేర్పాటువాదు నాయకుడిగా భావిస్తామని చైనా ముందే చెప్పింది. చైనా ప్రకారం దలైలామా టిబెట్లో వేర్పాటువాదాన్ని పెంచి టిబెట్ను చైనా నుండి విడదీసేందుకు పనిచేస్తున్నారు. దీనితో పాటు టిబెట్లో హింస మరియు అల్లర్లను రెచ్చగొట్టడం, అంతర్జాతీయ స్థాయిలో చైనా ఇమేజ్ను దెబ్బతీయడం, తదుపరి దలైలామా పునర్జన్మ చారిత్రక నియమాలతో చెలగాటమాడుతున్నారని దలైలామాపై చైనా తీవ్రమైన ఆరోపణలు చేసింది. సో అలాంటి పరిస్థితుల్లో యుఎస్ అంబాసిడర్ సెర్గియో గోర్
దలైలామాతో సమావేశమైనప్పుడు చైనా నుండి ఏదో ఒక ప్రకటన ఖచ్చితంగా వస్తుంది. ఇంత జరిగిన తర్వాత చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ వచ్చే నెలలో జరగబోయే బ్రిక్స్ సమ్మిట్ కోసం భారతదేశానికి వస్తారో లేదో చూడడం ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే దలైలామా ఘటనకు ముందు భారత్ అరుణాచల్ ప్రదేశ్లోని 27 ప్రాంతాల పేర్లను మార్చి వాటికి భారతీయ పేర్లు పెట్టింది మరియు భారత అధికారిక మ్యాప్లో నమోదు చేసింది. సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చైనా ఏం చేస్తుందో చూడాలి. ఇక తర్వాతి అప్డేట్ మిడిల్ ఈస్ట్కు చెందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు ఇరాన్లకు సంబంధించి వస్తుంది. సమాచారం కోసం మీ స్క్రీన్పై రాయిటర్స్ ఆర్టికల్ స్క్రీన్షాట్ ఉంది. ఫ్రెండ్స్, యుఏఈ ఇరాన్పై అనిశ్చిత కాలం పాటు ట్రేడ్ ఆంక్షలు విధిస్తున్నట్లు ప్రకటించిందనే వార్త వస్తోంది. ఇరాన్పై అమెరికా విధించిన ఆంక్షల కంటే కూడా ఈ ఆంక్షలు ఇరాన్కు ఎక్కువ నష్టం కలిగిస్తాయని చెప్తున్నారు. అంటే ఇప్పటి వరకు అమెరికా మరియు యూరోపియన్ యూనియన్ ఇరాన్పై విధించిన ఆంక్షల వల్ల ఎంత నష్టం జరిగిందో అంతకంటే చాలా రెట్లు ఎక్కువ నష్టం కేవలం యుఏఈ విధించిన ఈ ఒక్క ఆంక్షల వల్లే జరుగుతుంది. సో ఇప్పుడు ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే యుఏఈ అకస్మాత్తుగా ఇరాన్పై ఈ ట్రేడ్ ఆంక్షలను ఎందుకు విధించింది? నిజానికి ఇరాన్ యుఏఈపై 2 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని వాటిని తాము గుర్తించామని యుఏఈ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం యుఏఈ తీరం వద్ద ఉన్న సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగిందని తెలుస్తోంది. అంటే యుఏఈ తీరానికి సమీపంలో ఉన్న కార్గో షిప్పులు, ఆయిల్ మరియు గ్యాస్ ట్యాంకర్ షిప్లపై దాడి చేయడానికి ఇరాన్ వైపు నుండి ఈ 2 బాలిస్టిక్ క్షిపణులు ఫైర్ చేయబడ్డాయి. కానీ మంచి వార్త ఏమిటంటే ఈ 2 క్షిపణులు సముద్రంలోనే పడిపోయాయి. అంటే అంతా సురక్షితంగా ఉంది, ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదు. ఈ బాలిస్టిక్ మిసైల్ దాడికి సమాధానంగానే యుఏఈ ఇరాన్పై ట్రేడ్ ఆంక్షలు విధించాలని నిర్ణయించింది. సో ఇప్పుడు యుఏఈ ట్రేడ్ ఆంక్షల తర్వాత తాము యుఏఈపై ఎటువంటి బాలిస్టిక్ మిసైల్ ఫైర్ చేయలేదని, తమ వైపు నుండి ఎటువంటి దాడి జరగలేదని, ఇది ఒక ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అని ఇరాన్ తెలిపింది. అంటే ఇజ్రాయెల్ మరియు అమెరికానే యుఏఈపై ఈ దాడి చేయించి ఇరాన్ను ఇరికించాయని పేర్కొంది. ఈ దాడి వెనుక తాను లేనని, యుఏఈకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నానని ఇరాన్ నిరంతరం వివరణ ఇచ్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఇరాన్తో అన్ని రకాల వాణిజ్యం, కమర్షియల్ ఎక్స్చేంజ్, ఫైనాన్షియల్ లావాదేవీలు మరియు బిజినెస్ డీల్స్ తదుపరి నోటీసు వచ్చే వరకు నిలిపివేయబడతాయని యుఏఈ స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఎందుకు ఇన్ని వివరణలు ఇస్తుందో తెలుసుకోవాల్సిన విషయం, నిజానికి ఇరాన్ గత సంవత్సరం ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకున్న వస్తువులలో దాదాపు 30% కేవలం యుఏఈ పోర్టు ద్వారానే ఇరాన్కు వచ్చాయి. దిగుమతి మాత్రమే కాకుండా ఇరాన్ మొత్తం ఎగుమతులలో 13% ఎగుమతులు ఒక్క యుఏఈకే వెళ్లేవి. ఇవి రెండూ కలిపి సుమారు 25 నుండి $30 బిలియన్ విలువైనవి. ప్రపంచంలోని మిగిలిన దేశాలు అమెరికా ఆంక్షల కారణంగా ఇరాన్తో వ్యాపారం చేయలేవు. చివరికి చైనా కూడా తన చాలా వస్తువులను యుఏఈ మార్గం ద్వారానే ఇరాన్కు చేరవేస్తుంది. పెద్ద ఓడల ద్వారా వస్తువులు ముందుగా యుఏఈకి వెళ్తాయి. అక్కడ నుండి చిన్న పిడవల సహాయంతో ఇరాన్కి చేరవేస్తారు. ఇరాన్ డ్రోన్లు మరియు ఇతర ఆయుధాలను తయారు చేసే డ్యూయల్ యూజ్ పరికరాలు కూడా యుఏఈ ద్వారానే ఇరాన్కు వెళ్తాయి. అందుకే చాలా పాశ్చాత్య దేశాలు యుఏఈని వరల్డ్ ఎకనామీకి ఇరాన్ విండో అని పిలుస్తాయి. ఇది కాకుండా ఇరాన్ షాడో ఫ్లీట్ ద్వారా ఎగుమతి చేసే క్రూడ్ ఆయిల్ మరియు గ్యాస్ పేమెంట్లు కూడా దుబాయ్, యుఏఈ ఫైనాన్షియల్ సిస్టమ్ ద్వారా రీరౌట్ అయ్యి షెల్ కంపెనీల సహాయంతో ఇరాన్కు వెళ్తాయి. అందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇరాన్ షెల్ కంపెనీలకు సహాయం చేస్తుంది. ఇప్పుడు యుఏఈ ఎలాంటి మినహాయింపులు లేకుండా ఇరాన్తో అన్ని రకాల వాణిజ్య మరియు ఆర్థిక లావాదేవీలను నిలిపివేసింది కాబట్టి ఇరాన్కు ఎటువంటి లూప్ హోల్ మిగల్లేదు. దీనివల్ల ఇరాన్ యొక్క అన్ని పేమెంట్లు, ఎగుమతులు, దిగుమతులు మరియు ప్రపంచంలోని ఇతర దేశాలతో అది చేస్తున్న వ్యాపారమంతా ప్రభావితమవుతుంది. మరోవైపు సౌదీ అరేబియా తనను తాను రక్షించుకోవడానికి పాకిస్తాన్ మరియు టర్కీలతో మ్యూచువల్ డిఫెన్స్ అగ్రిమెంట్పై సంతకం చేసింది. కానీ యుఏఈ మాత్రం ఈ వాణిజ్య మరియు ఆర్థిక లావాదేవీలను నిలిపివేసే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఇలా చేయడం ద్వారా ఇరాన్పై ట్రేడ్ ఆంక్షలు విధించిన గల్ఫ్ ప్రాంతంలోనే మొదటి దేశంగా యుఏఈ నిలిచింది. ఇక చివరి అప్డేట్ భారతదేశంలో మెడికల్ టూరిజం గురించి వస్తుంది. సమాచారం కోసం మీ స్క్రీన్పై ఆర్టికల్ స్క్రీన్ షాట్ ఉంది. ప్రపంచంలోని ఇతర దేశాల్లో మెడికల్ ట్రీట్మెంట్ మరియు ప్రొసీజర్స్ ఎంతగా ఖరీదైనవిగా మారుతున్నాయో అంతే వేగంగా భారతదేశానికి భారీ ప్రయోజనం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం మెడికల్ టూరిజం విషయంలో భారత్ పాత రికార్డులన్నిటినీ తిరగరాసింది. గత 2 ఏళ్లలో
18 లక్షలకు పైగా విదేశీయులు చికిత్స కోసం భారత్కు వచ్చారని భారత్ ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. అంటే వారు మెడికల్ వీసాపై భారత్కు వచ్చి ఇక్కడ వైద్య చికిత్స చేయించుకుంటున్నారు. అయితే భారత్కు చికిత్స కోసం వచ్చిన ఈ 18 లక్షల మంది విదేశీయులు కేవలం కొన్ని పరిమిత దేశాల నుండి మాత్రమే రాలేదు. వీరు ప్రపంచంలోని 176 దేశాల నుండి భారత్కు వచ్చారని ప్రభుత్వం తెలిపింది. 176 దేశాలు అనేది నిజంగానే చాలా పెద్ద సంఖ్య. రిపోర్టు ప్రకారం ఈ లక్షలాది మంది విదేశీయులు భారతదేశానికి ఎక్కువగా హార్ట్ మరియు కార్డియాక్ ట్రీట్మెంట్స్ అయిన బైపాస్ సర్జరీ, యాంజియోప్లాస్టీ మరియు వాల్వ్ రీప్లేస్మెంట్ కోసం వస్తుంటారు. దీని తర్వాత నీ మరియు హిప్ రీప్లేస్మెంట్స్, స్పైన్ సర్జరీలు, క్యాన్సర్ ట్రీట్మెంట్, న్యూరో సర్జరీలు మరియు ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్, ముఖ్యంగా కిడ్నీ మరియు లివర్ ట్రాన్స్ప్లాంట్ల వంటి ఆర్థోపెడిక్ చికిత్సల కోసం ఈ విదేశీయులు భారత్కు వస్తారు. అంటే విదేశీయులలో ఈ చికిత్సలకు అత్యంత ఆదరణ ఉంది. ఇవే కాకుండా ఐవీఎఫ్, ఫెర్టిలిటీ ట్రీట్మెంట్, డెంటల్ ట్రీట్మెంట్, కాస్మోటిక్ సర్జరీ మరియు ఐ ట్రీట్మెంట్ కోసం కూడా చాలామంది ఇంటర్నేషనల్ పేషెంట్లు భారత్కు వస్తున్నారు. గత కొంతకాలంగా భారత ప్రభుత్వం కూడా మెడికల్ టూరిజాన్ని ఆకర్షించడానికి అనేక చర్యలు తీసుకుంటోంది. విదేశీ పేషెంట్ల కోసం మెడికల్ వీసా ప్రక్రియను చాలా సులభతరం చేసింది. పేషెంట్తో పాటు వచ్చే మెడికల్ అటెండెంట్లకు కూడా వీసా ప్రక్రియను సులభతరం చేశారు. తద్వారా చికిత్స తర్వాత విదేశీయుల కుటుంబ సభ్యులు భారతదేశానికి వచ్చి ఇక్కడ పేషెంట్ను కలవచ్చు. ఎందుకంటే ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది కేవలం హెల్త్ కేర్ రంగానికి మాత్రమే ప్రయోజనకరం కాదు. దీనితో పాటు హోటళ్ల నుండి ఎయిర్లైన్స్, ఫార్మాస్యూటికల్స్ మరియు లోకల్ బిజినెస్లకు కూడా చాలా ప్రయోజనం మరియు మద్దతు లభిస్తుంది. అందుకే భారత ప్రభుత్వం ఇప్పుడు మెడికల్ టూరిజంపై ప్రత్యేక దృష్టి సారిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.